ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక అప్డేట్. ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు ఆమోదంలో సాంకేతికతను వినియోగిస్తుంది. దీంతో అక్రమాలకు చెక్ పడిన తాజా నిబంధనలు మాత్రం సమస్యగా మారుతున్నాయి. పాత ఇళ్లకే బిల్లులు పొందాలనే తాజా షరతు లబ్ధిదారులకు సమస్యగా మారుతుంది. అనేక కారణాలతో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. దీంతో చాలా మంది తమ ఇళ్లను రద్దు చేసుకుంటున్నట్లు గుర్తిస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరం జనవరిలో తొలి విడత, మే నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. 11 నెలలుగా లబ్ధిదారుల ఇళ్లకు అధికారులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. పలు కారణాలతో నిర్మాణాన్ని దాటవేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తేనే బిల్లులు వస్తాయని భావించిన కొందరు లబ్ధిదారులు రద్దు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రం ఇచ్చిన 45 రోజుల్లోపు పనులు మొదలు పెట్టాలి. నెలలు గడుస్తున్నా ముందుకు రాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో పలువురు లబ్ధిదారులు వీటిని రద్దు చేసుకుంటున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పుడు పట్టణాల్లో లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రగతిలో వేగం పెంచుతున్నారు అధికారులు. పలువురు లబ్ధిదారులు గతంలో మాదిరిగానే పాత ఇల్లు, రేకుల షెడ్డుకు బిల్లు పొందాలని ఆలోచన చేస్తున్నారు. ఒక ఇంటిలో 4 గదులు ఉంటే ఏదో ఒక గది పేరిట బిల్లు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ని అనుసంధానించి ఫోటో చిత్రీకరించడంతో పాత ఇళ్లకు బిల్లు పొందడానికి వీలు కావడం లేదు. ముగ్గు పోసిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు సాంకేతికత ఉపయోగించడంతో ఇళ్లు కట్టుకోవడానికి వెనకాడుతున్నారు. ఇళ్లపై ఫిర్యాదుల కొరకు కాల్ సెంటర్లను ప్రభుత్వం సెప్టెంబర్ నెల 11న మొదలుపెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఉంటే ఆదివారం మినహా మిగతా రోజుల్లో 1800 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని సూచించింది. బిల్లుల పెండింగ్, అధికారుల అక్రమాలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సాంకేతిక కారణాలతోనూ బిల్లులు నిలిచిపోతున్నాయి. దీంతో పరిష్కారం కోసం లబ్ధిదారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు.